జడశ్రవణ్ టీడీపీ సానుభూతిపరుడు. టీడీపీ కోసం బట్టలు చిప్పుకునే ఓ న్యాయవాది. జడ్జి ఎప్పుడో ఎండాకాలంలోనూ సూటుబూటు వేసుకుని పచ్చ మీడియాలో సాయంత్రం చర్చలో పాల్గొని న్యాయ కోవిదుడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటాడు. టీడీపీ అన్నా చంద్రబాబు అన్నా అన్ని కోసేసుకుంటాడు. అలాంటి వాగుడుకాయ లాయర్ కమ్ మాజీ జడ్జి జడశ్రవణ్ కు కూడా జ్ఞానోదయమైంది. చంద్రబాబు గెలవడని అర్థమైంది. అందుకే తాజాగా మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. ఓవరాల్ గా టూకీగా చెబితే టీడీపీ జనసేన పొత్తు వర్కౌట్ అవుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే ఇప్పటికే పొత్తు పొడవాలి. ఇప్పటికే ఎవరికి ఎన్ని సీట్లో తేలిపోవాల్సి ఉండేది. అభ్యర్థుల ప్రకటన జరగాలి. కనీసం ఇంకో 70 రోజుల్లో ఎన్నికలున్నాయి. పొత్తు ఉందో తెలియదు. సీట్లు కన్ఫర్మ్ అయితే అభ్యర్థులు ఎవరో తెలియదు. కన్ఫర్మ్ అయితే టీడీపీ అభ్యర్థి ఉంటారా, జనసేన అభ్యర్థి ఉంటారా తెలియదు. వైసీపీ నుంచి వచ్చిన వారికి సీట్లు ఇస్తారో కూడా తెలియదు అంటూ టీడీపీ జనసేన పొత్తుపై జడశ్రవణ్ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయంగా అధ్యక్షులు ఓ కొలిక్కి రావడానికి ఇంత సమయం పడితే కింద క్యాడర్ దీన్ని అడ్జస్ట్ చేసుకుని జీర్ణించుకుని ఎన్నికల క్యాంపెయిన్ చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? రేపు పొద్దున వీరి ఓటు ఎలా కన్వర్షన్ జరుగుతుంది? టీడీపీ అభ్యర్థికి జనసేన అభ్యర్థి ఓటు వేస్తాడా, సహకరిస్తాడా అన్నది $1 మిలియన్ ప్రశ్న. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసినా మరలా జగనే వస్తాడని, ఈ పొత్తు అట్టఫ్లాప్ అంటూ జడశ్రవణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన అన్న దాంట్లో వ్యాలిడ్ పాయింట్లు ఉండడంతో టీడీపీ జనసేనలకు షాక్ తప్పదని అర్థమవుతోంది.